వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు దొండకాయ కూర కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి. దొండకాయ ముక్కలు గూడా చాలా మెత్తగా ఉడికి తినేటప్పుడు చాలా బావుంటాయి. సింపుల్‌గా జేసుకోవచ్చు. చూపిస్తాను రండి. ఈ దొండకాయ కూర కోసం నేనిక్కడ పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను. దొండకాయల్ని లేతగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే కూర టేస్ట్ బావుంటుందనమాట. ఇలా తీసుకున్న దొండకాయల్ని నీట్‌గా కడిగేసి, నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కాస్త చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. మరీ లావు ముక్కలు కట్ చేయొద్దండి. ఈ సైజు ఉంటే సరిపోతుంది ముక్కనేది. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ దాకా మినపప్పు, పచ్చిశనగపప్పు కలిపి వేసుకోండి. ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 4, 5 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకొని, ఆ వెల్లుల్లిని కొద్దిగా వేగనివ్వండి. ఇప్పుడు వెల్లుల్లి గూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజ్ 2 ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలను గూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడడానికి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి వేయిస్తున్నానండి. ఉప్పు వేయడం వల్ల తొందరగా మెత్తబడి బాగా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉప్పు గూడా వేసుకొని ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు గూడా కొద్దిగా వేగాయి గదండీ! ఇలా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 టమాటాల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసి దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలను గూడా వేసి కలుపుకోండి. దొండకాయ ముక్కలు మగ్గేటప్పుడే టమాటా ముక్కలు గూడా బాగా మగ్గిపోతాయి. ఈ దొండకాయ ముక్కల్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు గూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా పండిన టమాటాలు తీసుకోండి. మనకి గుజ్జు వస్తుంది. ఆ గుజ్జుతోటే టేస్ట్ బావుంటుందనమాట. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్‌కి మూత పెట్టేయండి. విజిల్ పెట్టొద్దండి. విజిల్ పెట్టకుండానే జస్ట్ మూత పెట్టేసి బాగా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి ఒక 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. మధ్య మధ్యలో మూత తీసి ఒక 2, 3 సార్లు కలుపుతూ మూత పెట్టి మగ్గించండి. ఈ విధంగా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కారం ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నాను. లేదా మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ పొడులన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి 1 లేదా 2 నిమిషాలు ఇలా కలుపుతూ వేయించుకోండి. దీనివల్ల మీకు ముక్కకి ఉప్పు, కారాలనేవి బాగా పడతాయి. ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగాలండి. లైట్‌గా ఆయిల్ సెపరేట్ అయ్యి వేగుతుంది. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో ఒక్క టీ గ్లాస్ నీళ్లు పోస్తున్నాను. నీళ్లు ఎక్కువ పోస్తే టేస్ట్ బావుండదు. జస్ట్ ఒక టీ గ్లాస్ నీళ్లు పోసి ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి. ఉప్పు, కారం మీకు కరెక్ట్‌గా సరిపోయిందా లేదా అని. సరిపోలేదనిపిస్తే మీ టేస్ట్‌కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వండి. ఒకవేళ మీకు కుక్కర్‌లో వద్దు అనుకుంటే మామూలుగా అయినా ఉడికించుకొని చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుందంతే. కుక్కర్‌లో త్వరగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను. 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా ముద్ద కూరలాగా వస్తుందండి. ఒకవేళ మీకు నీళ్లు ఎక్కువైపోయాయనుకోండి అలాంటప్పుడు ఇంకొద్ది సేపు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్‌గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని అన్నంలోకి తినండి. చాలా బావుంటుంది టేస్ట్. ఈ దొండకాయ ముక్కలు గూడా మనం కుక్కర్‌లో చేసాం గాబట్టి చాలా మెత్తగా ఉడికుంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ కూర. సింపుల్‌గా త్వరగా అయిపోతుంది. టేస్టు బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.